వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు మీగడ నుండి ఘీ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని చూద్దాం. సో ఇది మొత్తం నేను ఒక వారం రోజులుగా స్టోర్ చేసిన మీగడ. దీన్ని నేను స్టవ్ పైన పెట్టి అంటే ఫ్రీజ్ చేస్తాను కాబట్టి ఇట్లా సాలిడ్ అయిపోయి ఉండే. సో దీన్ని కొంచెం స్టవ్ పైన పెట్టి ఈ విధంగా మెల్ట్ చేస్తున్నాను. మెల్ట్ చేసి బాగా కలియబెడుతున్నాను. ఇలా కలియబెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే దీంట్లో ఉన్న క్రీమ్ అంతా పైకి వస్తుందన్నమాట. సో ఇక్కడే మనం సగం వర్క్ చేసేసుకున్నట్టు క్రీమ్ అంతా పైనకు వస్తుంది కాబట్టి ఈజీగా మనము వెన్నని తీసుకోవడం తొందరగా జరిగిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని పెరుగు వేసి తోడు పెడతాను అన్నమాట. ఎందుకంటే నేను ఇది పెరుగు పైన ఉన్న మీగడ కాదు, పాల మీద ఉన్న మీగడ. పాల మీద మీగడతో డైరెక్ట్గా కూడా ఘీ చేసుకోవచ్చు, కానీ అది మంచిది కాదంటారు. అందుకని నేను ఇప్పుడు మీగడని మొత్తం పెరుగుగా మార్చేసి ఆ తర్వాత దీని నుండి ఘీ తీస్తానన్నమాట. అందుకని దీన్ని ఇప్పుడు నేను పెరుగుగా మార్చుకోవాలంటే కొంచెం దీంట్లో పెరుగు తోడు వేసి పెరుగు తోడుకునే వరకు దీన్ని అలాగే రెస్ట్లో పెట్టేస్తాను అన్నమాట. సో మీగడంతా కూడా పాలుగా మారిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ పెరుగు వేసి దీన్ని పెరుగు తోడు పెట్టేస్తాను. కొంచెం గోరువెచ్చని మీగడ పాలల్లో పెరుగు కలిపేసి తోడు పెట్టేశాను. దీన్ని నేను ఈవినింగ్ వరకు రెస్ట్లో ఉంచేస్తాను. అప్పటి వరకు ఇది తోడుకుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాను అది కంటిన్యూ. మీగడ పాలతో పెరుగు తోడుపెట్టి పెరుగు తోడుకున్నాక ఫ్రీజర్లో పెట్టి ఉంచాను. సో ఫ్రీజర్లో ఒక 2 hours పెట్టాక దీని పరిస్థితి ఇదన్నమాట. ఇప్పుడు పైన లేయర్ అంతా వెన్నే ఉంటుంది. అవసరమైతే మనం ఆ వెన్నను తీసేసి మిగిలిన దాన్ని చిలికి దాని నుండి వెన్న తీసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల మనకు వేస్ట్ ఎక్కువగా వస్తుంది. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే మొత్తం కూడా మిక్సీలో వేసేసి వెన్న తీస్తాను. లుక్ ఎట్ దిస్. ఇలా ముప్పావు కదా, హాఫ్ జార్ అంతా ఈ పెరుగునంతా ఇందులోకి వేసేసి గ్రైండ్ చేస్తాను అన్నమాట. ఇలా వెన్న తీసే ప్రాసెస్ మనం ఫ్రీజర్లోంచి తీసిన వెంటనే చేసుకోవాలి. చూసారా ఇక్కడ అంతా కూల్ వేపర్. వెన్న ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెన్నని సెపరేట్ చేయడానికి నేను రూమ్ టెంపరేచర్ వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి తిప్పుతాను. చూసారా ఎంత త్వరగా వెన్న ఫామ్ అయ్యిందో. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేయాలి. చూసారు ఇదంతా వెన్నే. వేస్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. ఇప్పుడు వెన్నలోంచి ఈ వాటర్ అంతా తీసేయాలి. తీసేసి మనం ఎందులో అయితే నెయ్యి కాస్తామో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి వెన్నని. అంత వెన్నకి వచ్చిన మజ్జిగ ఇంత, అంటే నేను పైన నుండి యాడ్ చేసిన వాటర్ అన్నమాట అది. ఇలా వెన్ననంతా నొక్కి ఇందులోకి షిఫ్ట్ చేశాను. ఇది డ్రైన్ అయ్యేలోపు ఇంకో షిఫ్ట్లో మనం ఇది వెన్నను తీసుకుందాము. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ మళ్ళీ ఈ పెరుగులోంచి వెన్నను సెపరేట్ చేశాను.
ఇక్కడ దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా మనం గీ కాసే గిన్నెలోకి షిఫ్ట్ చేయవచ్చు. లీటర్ పెరుగు నుండి, మీగడ పెరుగు నుండి ఎంత వెన్న వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసి నెయ్యి కాసుకోవటమే. మందపాటి గిన్నెలో ఈ వెన్ననంతా వేసేసి స్టవ్ వెలిగించి పెట్టాను. దీనికి ఎంత టైం పడుతుంది అనేది మనం వెన్నలో పిండేసిన వాటర్ని బట్టి ఉంటుంది. వెన్నలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ టైం పడుతుంది. వెన్నలో కనుక నీటి శాతం తక్కువ ఉంటే తొందరగా నెయ్యిగా మారుతుంది. చూసారా వెన్న ఎలా కరిగిపోయిందో? ఇలా చేయడం వల్ల వేస్ట్ చాలా తక్కువ వస్తుందన్నమాట. మనం లాస్ట్కి గోదావరి అంటాం కదా, అది ఈ విధంగా చేస్తే చాలా తక్కువ వస్తుంది. ఒకవేళ మీగడతో డైరెక్ట్గా నెయ్యి కాస్తే కనుక అది మంచిది కూడా కాదు పాల మీగడతో, అండ్ వేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఆ గోదావరి అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. దీంట్లో చాలా తక్కువ వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి నెయ్యి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అన్నమాట. మురగలా వచ్చి పొంగు వస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. పొంగు వచ్చిందంటే చాలా ఒక్కసారిగా పొంగు వచ్చేసి మొత్తం పడిపోతుంది కింద. అందుకని ఈ స్టేజ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పొంగు పోయే వరకు మనం దగ్గరనే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట. 5 minutes తర్వాత దీని టెక్స్చర్ ఇలా మారింది. ఫుల్ ఫ్లేమ్ పెద్దగా పెట్టి చేస్తున్నాను. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. చూసారా, నూనె వదలడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో నేను ఒక 2 తమలపాకులు వేస్తున్నాను. దీంతో ఏమవుతుందంటే లైట్ గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. కొంతమంది ఈ స్టేజ్లో లవంగాలు వేస్తారు మంచి ఫ్లేవర్ కోసము. నేను ఇది వేస్తున్నాను కలర్ కోసం. అడుగు పెడుతున్నట్టు అనిపిస్తే మంట చిన్న పెట్టుకొని చేసుకోండి. అడుగు పట్టనీయకుండా చూసుకోండి మొత్తానికి. ఇలా నొరగ రావడం స్టార్ట్ అయింది అంటే నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అయితే ఇక్కడ ఈ గోదావరి అంటాం కదా, దీన్ని మరీ తెల్లగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం లైట్గా బ్రౌన్ ఇప్పుడు వచ్చేస్తుంది బ్రౌన్. ఈ టైంలో మనం నెయ్యిని సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇదండి బ్రౌన్ వచ్చేసింది. బంద్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉంచితే ఇది మరీ మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఈ కంటైనర్లోకి పైన తీసుకుంటూ ఫిల్టర్ చేసుకో. చివరికి చూపిస్తాను, అసలు వేస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఫిల్టర్ చేశాక లాస్ట్కి చాలా తక్కువ గోదావరి మిగులుతుంది.
దాన్ హాఫ్ కేజీ ఘీ వచ్చింది దీనండి. ఇంకా తీస్తున్నారు, ఇంకా ఉంది. చాలా. ఇది దాంట్లో వచ్చిన వేస్ట్. ఇది అలెక్సాకి చాలా ఇష్టం. అలెక్సాకి పెట్టేస్తాను. లైట్ గ్రీన్ కనిపిస్తలేదు అనుకుంటున్నారు కదా, ఇది సాలిడ్ అయ్యాక వైట్ కలర్లోకి మారుతుంది కదా, ఇప్పుడు లైట్గా కనిపిస్తుంది అన్నమాట. గీ తీసే విధానం కొంచెం ప్రాసెస్ అయినప్పటికీ ఎక్కువ క్వాంటిటీ గీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈ పద్ధతి ద బెస్ట్ అని నేను అనుకుంటాను.